నిలిచియుండుడి, పురాతన మార్గముల గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యము ధ్యానిస్తుండగా నీ పరిశుద్ధ ఆత్మ సన్నిధి ఉంచమని, అంత మాత్రమే కాకుండా ప్రభావ వీక్షిస్తున్న వారందరినీ కూడా దీవించమని యేసు నామములో ప్రార్థించడానికి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని మార్గములో నడవాలని ఇర్మియా ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. పురాతన మార్గములను గురించి విచారించి తెలుసుకొని ఆ మార్గంలో సాగినప్పుడు మానవ జీవితాలకు నెమ్మది కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి యోహాను సువార్త 14:6 నేనే మార్గమునని అన్నాడు. మార్గమై ఉన్న క్రీస్తును మనం కలిగి ఉండాలి, క్రీస్తు మార్గములో మనం సాగాలి. ఎరుక ద్వారమును ప్రవేశించిన సెలవిచ్చిన మాట మనం వింటాం, బైబిల్లో చదువుతాం. కాబట్టి ఆ మార్గంలో నెమ్మది ఉంది. మేలు కలుగు మార్గం ఏది అని అడిగి తెలుసుకొని అందులో సాగవలేను. ఒక క్రైస్తవ విశ్వాసిగా, సహోదరుడిగా, దేవుని నమ్మినటువంటి కుటుంబంగా దైవిక మార్గంలో సాగుతూ దేవుని ఆశీర్వాదములను ఈ లోకంలో పొందుకొని దేవునికి మహిమకరంగా నివసించాలి. అలాంటి ధన్యత పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించి దీవించిన గాక, ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు స్తోత్రము చెల్లిస్తూ వాక్యము ధ్యానించే ధన్యత, కృపా, భాగ్యం ఇచ్చినది వందనాలు. వీక్షిస్తున్న వారిని కూడా ప్రభా దీవించమని, నీ మార్గంలో వారు సాగుతూ, నీ మార్గంలో వారు నడుస్తూ నిన్ననుసరించి లోకంలో, సంఘంలో, సమాజంలో నివసించి గొప్ప దీవెన పొందుకుని మహిమకరంగా నివసించినట్లు పరిశుద్ధాత్మ సన్నిధి అందరికి తోడించి నడిపించమని యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలము తోడైండి దీవించును గాక, ఆమేన్.